సర్వలోకమును మోసపుచ్చువాడు. ఈ యొక్క ఘట సర్పం ఎవరు అనగా సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు. ప్రియులారా, ఈ సర్వలోకాన్ని మోసపుచ్చే ఈ ఘట సర్పం ఆది తల్లిదండ్రులను ఆదాము అవ్వలను మోసపుచ్చాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆ సంతానముగా వస్తున్న మనలను కూడా ఈనాడు అతడు మోసపుచ్చుతున్నాడు. ప్రియులారా, ఇతరులో ఉన్న గొప్పతనం ఏమిటి అనగా మామూలు దుర్భాషలతో కానీ లేక మనలను ఏదో కొట్టి తిట్టి కానీ భయపెట్టి కానీ మనలను మోసంలో పడవేయుడు అండి తీపి మాటల చేత, ఏయో గొప్ప మాటల చేత మనను బోల్తా కొట్టిస్తాడు. అదే కదా జరిగింది. ఏదైనా తోటలో ఆ యొక్క హవ్వ దగ్గరికి వచ్చి మీరు ఈ పండును తినుదినమున మీరు దేవతల వలె అవుతారు అని మిమ్మల్ని మోసం చేశాడు దేవుడు అని ఏయో కల్పిత మాటలు చెప్పి హవ్వను మోసపరిచాడు. పిల్లరా, ఇతరు సర్వలోకాన్ని మోసపరిచేవాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ప్రియ యవనస్తులారా, మీరు గమనించండి. ఎంతో భక్తిగా జీవిస్తూ వచ్చారు, ఈనాడు మీరు పడిపోయారు. ఎంతో క్రమంగా దేవుని వాక్యం చదువుతూ వచ్చారు, ఈనాడు చదవటం లేదు. ప్రియ యవన బిడ్డలారా, రక్షింపబడి బాప్టిసం తీసుకున్నారు, ఈనాడు పడిపోయామని ఫోన్ చేస్తూ ఉంటారు, అనేక మందితో చెప్తూ ఉంటారు. మీరు ఆలోచించాలి, దీనికి కారణం ఏమిటనగా నిన్ను మోసపుచ్చుతున్నాడు సాతానుడు. అతని మోసాన్ని నువ్వు గ్రహించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క అపవాది లేక ఈ ఘట సర్పానికి ఉన్న మొట్టమొదటి బిరుదు ఏమిటనగా సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు. నెంబర్ 1. నెంబర్ 2, అతడు అపవాది. మీరు ఆలోచించాలి, అపవాది అనే మాటకు గ్రీకు భాషలో డయాబోలస్ అని అంటాం. ఈ అపవాది పని ఏమిటి అనగా సహోదరుల మీద నేరం మోపడమే వీడి పని. సహోదరుల మీద నేరం మోపడమే. గమనించాలి, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే డెవిల్ అని అంటారు. డెవిల్ అనగా దయ్యం. వీడిని చూడండి, దయ్యంలా ఉన్నాడు అని అంటాం, డెవిల్. ఇంకొక మాట ఇంగ్లీష్లో ఏమిటనగా ఎక్యూజర్ అని అంటాం, నిందించేవాడు కదూ. అతడు అపవాది అనగా ఇతరులను నిందించేవాడు, ఇతరుల మీద చెడు చెప్పేవాడు. ఇదే కదా జరిగింది. ఆ దేవుని యొక్క సముఖంలో దేవతలు వచ్చినప్పుడు ఈ యొక్క అపవాది కూడా దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఈ అపవాది? దేవుని భక్తుడైన యోబు మీద చాడీలు చెప్పడం, లేక దేవుని భక్తుడైన యోబు మీద నిందలు మోపడం ప్రారంభించాడు. అవును, మన యొక్క జీవితాల్లో కూడా మనను శోధించడానికి, మన మీద నిందలు చెప్పడానికి, ఏమి భక్తులే అని మనను నిర్వీర్యం చేయడానికి, మనను బలహీనపరచడానికి ఈ అపవాది ప్రయత్నం చేస్తాడు. వారి యొక్క కుయుక్తిని ఎరగాలని నేను మనవి చేస్తున్నాను. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చునప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదనెను. ఈ మొక్కుబడి అవసరమా? ఇంతగా దేవుడు అవకాశం ఇచ్చాడు. తిరస్కరింపబడ్డ వ్యక్తికి తలకి మూలరాయిగా చేసే దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎవరైతే తిరస్కరించారో వారే వచ్చి బ్రతిమలాడే ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఒక వ్యక్తి ఒంటరితనంలో ఉన్నప్పుడు మొక్కుబడి చేశాడు, ఆలస్యమైంది. ఇంకొక వ్యక్తి భావోద్వేగంలో అక్కడ మొక్కుబడి చేస్తున్నాడు. ఇన్ ఎన్ ఇమోషనల్ వే, ఇన్ ఎన్ ఇమోషనల్ సిచ్యువేషన్ ఆయన జీవితంలో బలాఢ్యుడని రాయబడ్డది. హీ వాజ్ ఎ గ్రేట్ వారియర్ అనే మాట రాయబడ్డది. కానీ భావోద్వేగంకి లోనైపోయి ఆయన ప్రమాణం చేస్తున్నది ఏమనగా, నేను విజయాన్ని పొందుకున్నాక నాకు ఎవరు మొట్టమొదటిగా ఎదురవుతారో వారిని ఏం అర్పిస్తాను? దహన బలిగా అర్పిస్తానని అంటున్నాడు. అక్కడ మనం చదివితే ఆయన విజయాన్ని పొందుకున్నాక మొట్టమొదటిగా యెఫ్తాకి ఎదురుగా వచ్చింది ఎవరనగా తన ఏకైక కుమార్తె. తను ఏకైక కుమార్తె వచ్చింది. యెఫ్తా జీవితంలో ఆ భావోద్వేగానికి లోనే అవసరమే లేదు. కానీ ఆ భావోద్వేగానికి ఆ ఇమోషనల్ సిచ్యువేషన్లోకి వచ్చేసి, లేకపోతే ఎక్సైట్మెంట్లోకి వచ్చేసి ఆయన చేసిన ప్రమాణము, లేకపోతే ఆయన చేసిన వాగ్దానం, ఆయన చేసిన మొక్కుబడి ఎదురుగా ఎవరు వస్తే వారిని నేను దహన బలిగా అర్పిస్తాను. ఈరోజు నీ నా జీవితాల్లో ఎంతో ఇమోషనల్గా మనం కూడా ప్రామిసెస్ చేస్తుంటాం. నేను నిన్ను విడవను, నువ్వే నా ప్రాణము, లేకపోతే నీ కొరకు నేను ఇది చేస్తాను, నీ కొరకు అది చేస్తాను. ఈ లోకంలో పెద్ద అబద్ధం ఏంటిదో తెలుసా? ఈ లోకంలో మనుషులు చెప్పే పెద్ద అబద్ధం ఏంటిదంటే, నీ బాధంతా నేను అర్థం చేసుకుంటాను, నేను నీ తోడు ఉంటానంటమే పెద్ద అబద్ధం.
ఎందుకంటే మన బాధలు ఎవ్వడు ఉండడు, మన తోడు ఎవ్వడు ఉండడు. మన కష్టాలలో మన తోడుండేది మన బాధను అర్థం చేసుకునే దేవుడు తప్ప ఏ మనిషి కూడా మన బాధను అర్థం చేసుకోడు, మన తోడుండడు. ఇక్కడ మన జీవితాలు గమనిస్తే దేవుడు అంత అవకాశం ఇచ్చినా ఇమోషనల్ అయిపోయి ఆయన వాగ్దానం ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇక్కడ ఇమోషనల్గా లేకపోతే భావోద్వేగానికి లోనైపోయి, అయ్యా నాకు మంచి రిజల్ట్స్ వస్తే నేను బాప్తిజం తీసుకుంటాను, నేను ఉద్యోగం వస్తే నేను ఇంత ఇస్తాను, లేకపోతే ఫలానా జరిగితే ఇది చేస్తాను అని అంటాము. కానీ మన జీవితాల్లో అది మనం నెరవేర్చాం. ఇక్కడ యెఫ్తా జీవితంలో గమనిస్తే యెఫ్తా చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. కానీ బైబిల్ జ్ఞానుల పరంగా ఆయన దహన బలి అర్పించలేదు. ఆయన రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం పరంగా సజీవ యాగంగా ఆయన తన కూతురునిచ్చారు. ఏకైక కుమార్తె, ఒక్కతే కుమార్తె. ఆ కుమార్తె కన్యకగానే ఉండిపోయేటట్టు ఆయన జీవితంలో ఉంచారు. ఎందుకు అనగా దేవుడికి దహన బలిలు, బిడ్డల్ని, కుమారులను కానీ కుమార్తెలు కానీ ఇవ్వడము అసహ్యము అనే మాట బైబిల్లో రాయబడింది. ఈరోజు ఎవరైనా ఇక్కడ ఉన్నారా ఇమోషనల్గా లేకపోతే మనం ఒక ఇమోషనల్ సిచ్యువేషన్లో ఉండి, లేకపోతే ఒక ఇమ్మెచ్యూరిటీలో మనం బ్రతుకుతూ లేనిపోని వాగ్దానాలు చేసేసి లేనిపోని వాటి సిచ్యువేషన్స్లోకి మనం వెళ్ళిపోయి కష్టాలు తెచ్చుకునే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా? వీడు అప్పు తీర్చకపోతే నేను తీరుస్తానులే అనే మాటలు మాట్లాడతాం. వీరు నిలబడకపోతే నేను నీతో ఉంటానులే అనే మాటలు మాట్లాడడం. ఎవరు మీ తోడు లేకపోయినా నేను దగ్గరుండి మీ పెళ్లి చేస్తానులే అనే మాటలు మాట్లాడడం. ఇవన్నీ ఇమోషనల్గా ఫ్రెండ్షిప్స్లో, రిలేషన్షిప్స్లో మనం చేసి చివరికి కష్టాలు పాలయ్యేది మనమే. మేము టీవీలో మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంతోమంది భారతదేశం నుంచి ఎంతోమంది ఫోన్లు చేసి, అయ్యా లేనిపోని పెళ్లిలో తలబెట్టాం, ఈరోజు మేము జైలు పాలయ్యాం, నా కుమారుడు నా కూతురు ఉట్టిగా అక్కడ నిలబడ్డారు, వారిని జైలుకి తీసుకెళ్ళిపోయారు, వారని కేవలం ఏదో పెళ్లిలో సాక్షి సంతకం పెట్టాను, నన్ను తీసుకొని జైల్లో వేసేశారు అనే విధంగా వింటాం. ఈరోజు నా జీవితాల్లో ఏ ఇమోషనల్ సిచ్యువేషన్లో మనము ప్రమాణము కానీ మొక్కుబడి కానీ చెయ్యకూడదు, ఏదైతే మనం నెరవేర్చలేమో అనేది మనం గ్రహించాలి. యెఫ్తా అనుకుంటే ఏ విధంగా అయితే సౌలు ప్రమాణం చేశాడు, ఎవరైనా ఆహారాన్ని తింటే వారిని చంపేయండి అని చెప్పాను అన్నారు. సౌలు అనుకుంటే యోనతాన్ని కూడా చంపివేయచ్చు. కానీ అక్కడ సైనికులు వచ్చారు, కొంత డబ్బు చెల్లించి, ఒక వెసులుబాటు ఉన్నప్పుడు ఆ డబ్బు చెల్లించి యోనతాన్ని తప్పించే పరిస్థితి అక్కడ మనం గమనించగలుగుతాం. కానీ మన జీవితాల్లో నేను చెప్పే మాట, మనం దేవుడికి ప్రమాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసేది ఏ విధంగా ఉంది అనేది గమనించాలి.